ఇంట్లోకి కొన్ని చిన్న చిన్న టూల్స్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా వర్క్ అవుతున్నాయి, చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాయి. సో ఒకసారి చూపిద్దాం మీకు అని చెప్పేసి వీడియో షూట్ చేశాను. చాలా డేస్ అయిందిలేండి తీసుకొని కూడా. ఇది నైఫ్ షార్ప్నర్ బిగ్ బజ్ అని, ఇది అమెజాన్ లో తీసుకున్నాను. బాగుంది, చాలా బాగుంది ఇది. దీంట్లో లెవెల్స్ ఉంటాయి. సిరామిక్, కోర్స్, ఫైన్ అనేసి 3 టైప్స్ లో ఉంటది అనమాట మనకి గ్రైండ్ చేసుకోవడానికి, ఇది షార్ప్ చేసుకోవడానికి షార్ప్నర్. ఫస్ట్ సిరామిక్ లో చేసామంటే ఇది ఒక టైప్ లో అవుతుంది, అంటే కోర్స్ కన్నా కొంచెం రఫ్ గా ఉంటుంది అనమాట కటింగ్ ప్రాసెస్ వచ్చేసి. తర్వాత కోర్స్ అంటే కొంచెము బ్లేడ్స్ నట్టుగా వచ్చేలాగా ఉంటాయి చూసారు, కొంచెము జిగ్జాగ్ లాగా అట్లా వస్తుంది కోర్స్ ఇది. ఫైన్ అని అంటే ఇంకా ఫైన్ గా చాలా స్మూత్ గా కట్ అయిపోతుంది. భలే అనిపించింది నాకు ఇది. నేను ఒక 10 days వెజిటబుల్స్ కట్ చేశాను దీంట్లో షార్ప్ చేసి. ఒక 5 times వచ్చేసి సిరామిక్ లో అన్నాను ఇట్లా ఒక స్ట్రెచ్ అనమాట తీసి, మళ్ళీ లేదు ఇట్లా అయినా కూడా గ్రైండ్ చేద్దామని అంటే కొంచెం స్టక్ అవుతుంది. మనకి ఎడ్జెస్ వరకు షార్ప్ అవ్వాలి అని అంటే ఈ ఎడ్జ్ నుండి పట్టి ఇట్లా అనేసి తీసి మళ్ళీ అంటే నాకు బాగా అనిపించింది ఇది. తర్వాత కోర్స్ దగ్గర, మళ్ళీ ఫైన్ దగ్గర భలే షార్ప్గా ఉంది. టొమాటో కూడా ఒక్క స్లైజ్ అట్లా కట్ చేయగానే కట్ అయిపోయింది, అంత బాగా వచ్చింది. ఇలా అయిపోయిన తర్వాత టచ్ చేస్తే కూడా కొంచెం వేడిగా కూడా అనిపిస్తుంది, చాలా షార్ప్ అవుతుంది. ఇది చాలా తక్కువే కాస్ట్, ఒక 200 చేంజ్ ఉందన్నమాట, 300 లోపు. ఇది రిమూవబుల్ అనమాట, ఇట్లా తీసి మళ్ళీ పెట్టడానికి కూడా ఉంటుంది. ఎందుకో అసలు రిమూవ్ చేయాల్సిన అవసరం ఏంటో నాకైతే అర్థం కాలేదు. అండ్ మనం ఇట్లా సర్ఫేస్ మీద పెట్టి గ్రిప్ ఉంటుంది ఇక్కడ, కొంచెం మనకి పట్టుకోవడానికి ఇట్లా పెట్టి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని రైట్ హ్యాండ్తో ఇట్లా షార్ప్ చేయడం అనమాట. వీడియో చూపించడానికి చాలాసేపు షార్ప్ చేశాను. ఇది చాలా షార్ప్ అయిపోయింది. ఒక 15 days వరకు కూడా ఈ షార్ప్నెస్ ఉండిపోతుంది. మనము 15 days అని ఏముందిలేండి, మనం వెజిటబుల్స్ కట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది కదా. చాలా బాగుంది, చాలా హెల్ప్ఫుల్ గా అనిపించింది నాకు, అందుకే చూపిస్తున్నా. యూజువల్ గా నేను ఎక్కువ థింగ్స్ అయితే కొనను కదా, అయితే నైఫ్ షార్ప్నెస్ పోయింది అనుకోండి కటింగ్ కి మనకి ఇబ్బందే కదా, చెయ్యి కొంచెము ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి, చెయ్యి కూడా నొప్పి అనిపిస్తుంది. మళ్ళీ కొత్తది ఏదన్నా తీసుకుందామా అంటే మళ్ళీ నైఫ్స్ కొనడం కన్నా కూడా షార్ప్ చేయడము అంటే, ఇప్పుడు రోల్ ఉంది కదా మనకి అల్లం దంచుకునే రోలు, దాని మీద కూడా రుద్దేదాన్ని అప్పుడప్పుడు. సో దానికన్నా కూడా నాకు ఇట్లా ఒక ఐటమ్ తీసుకుని పెట్టేసుకుని ఇట్లా షార్ప్ చేసుకుంటే బెస్ట్ కదా అని అనిపించింది. టప్పర్ వేర్ది చూసాను కానీ చాలా కాస్ట్ ఎక్కువ ఉంది, అంత అక్కర్లేదు, thousands లో పెట్టనక్కర్లా, ఇక 300 లోపలే. అన్నిట్లో ఉండేది ఇదే, ఈ లోపల ఉండే షార్ప్నింగ్ మెటీరియల్ అది ఏంటనేది అన్నిట్లో ఉండేది అదే, కాబట్టి ఇదైతే సరిపోతుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్యాగ్ చేసి కూడా ఇస్తాను, కావాలంటే చూసుకోండి. పెద్ద నైఫ్స్ నుండి చిన్న నైఫ్స్ వరకు అన్ని కూడా చేయొచ్చు. ఇదొక ప్రోడక్ట్, నైఫ్ అయితే తీసేస్తున్నా ఇక్కడ నుండి. ఇంకొకటి ఇది వచ్చేసి కవర్ సీల్ చేయడానికి కోసము, సీల్ అన్సీల్ కూడా చేయొచ్చు. కేబుల్, యూఎస్బి కేబుల్ వస్తుంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మామూలుగా రబ్బర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ వేస్తూ ఉంటాను కదా, సో అలా కాకుండా ఇది కాంపాక్ట్గా ఒకటే చిన్న ప్రోడక్ట్ అనమాట, మనం ఇంకా అట్లా పెట్టేసుకోవడానికి. దీంట్లో వర్క్ అవ్వకపోవడం అనేది ఏమి ఉండదు. దీని లోపల ఉన్న టెక్నాలజీ అనేది చాలా చిన్నది, సో మనకి ఇందులో పాడైపోద్ది ఇది అనే భయం అయితే ఏం లేదు, లాంగ్ లాస్ట్ వస్తుంది. రివ్యూస్ చాలా చూశాను, అండ్ నేను కూడా చాలా కవర్స్ అయితే సీల్ చేశా. అన్సీల్, సీల్ కి 2 ఉంటుంది. ఈ బటన్ ఏమో అన్సీల్, ఇలా నొక్కితే ఒక నైఫ్ లాగా బయటకు వస్తుంది అనమాట. మనము ప్యాకెట్ ఈజీగా ఇలా స్లైస్ చేసేస్తే కట్ అయిపోతుంది. తర్వాత సీల్ చేయాలంటే ఇది, ఈ బటన్ ఫస్ట్ అయితే ఆన్ ఆఫ్ ఉంటుంది. ఛార్జింగ్ తెచ్చాక ఒక్కసారి ఛార్జింగ్ పెట్టాను, చాలా డేస్ అయిందిలేండి, ఒక మంత్ పైన అయిపోయింది నేను ఇది తీసుకొని కూడా. ఆన్ చేస్తే ఇక్కడ బ్లూ లైట్ ఆన్ అవుతుంది. ఒక 1 minute అట్లా ఉంచేసామంటే ఇక్కడ సీల్ చేయడానికి పెట్టిన మెటల్ అనేది హీట్ అవుతుంది కదా, జస్ట్ 1 minute చాలు, ఇంకా సీల్ చేసేసుకోవడమే. అయితే గట్టిగా ఒక్కసారిగా పట్టి లాగడం కాకుండా స్లోగా ఇది ఇలా పెట్టి స్లోగా ఇట్లా తీసుకెళ్ళామంటే గ్యాప్స్ లేకుండా సీల్ అయిపోతుంది. బాగా హెల్ప్ఫుల్గా అనిపించింది నాకు. ఆ ప్లాస్టిక్ క్లిప్స్ అవన్నీ కూడా హోల్డ్ చేయడం కన్నా కాంపాక్ట్గా ఒకటే ప్రోడక్ట్ అట్లా ఉండిపోతుంది కదా అని. ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ స్టిక్ అనమాట, ఇక్కడ విడిగా ఇచ్చారు. ఇది స్టిక్ చేసుకుంటే మనము మైక్రోవేవ్కైనా ఫ్రిడ్జ్కైనా అట్లా పెట్టేస్తే స్టిక్ అయిపోతుంది. ఇది మ్యాగ్నెట్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా ఎంతో లేదండి, కాస్ట్ 200 చేంజ్ అంతే, ఇది అంతే.
దీనికోసం అయితే చాలా వెతికాను, దొరకలేదు. దొరికినా కూడా కొంచెం అంత క్వాలిటీ లేనివి అవి దొరికాయి. ఇంతకు ఇది ఏంటంటే కొబ్బరికాయ కొట్టుకునేది, ఇలా దిప్పి పట్టుకొని కొట్టేస్తే కొబ్బరికాయ పగులుతుంది అనమాట. చాలా హెవీగా ఉంది ఇది ఐరన్. కొబ్బరికాయ కొట్టేది, ఇటేమో తీసేది. చాలా మందికి తెలిసే ఉంటది కదా, ఇట్లా నొక్కడం ఇట్లా తీయడం. ఎప్పుడైనా నేను కుకింగ్ వీడియోస్ లో అలా తీసినప్పుడు అట్లా చూపిస్తాను దీని వర్కింగ్ ఎట్లా ఉంటది అనేసి. ఇది చాలా బాగుంది, చాలా హెవీగా ఉంది. ఒకటే మెటీరియల్, అదే ఒకటే ప్రోడక్ట్ లో 2 పనులు అవుతాయి. కొన్ని చూసాను కానీ 2 ఉన్నాయి, ఒకటేమో కొట్టేది, ఇంకొకటేమో తీసేది అనమాట. యాక్చువల్లీ నేను ఇది నైఫ్, చిన్న నైఫ్ వాడతాను కదా, అది ముక్కు ఇరిగిపోయింది. ఒక కొబ్బరికాయ వచ్చేసి కొంచెం ముదురుది వచ్చేసింది, దాన్ని తీసేసరికి నాకు కొంచెము ఊడిపోయింది అనమాట. అందుకనేసి నేను ఇలా తీసుకుందాము, ఒక స్ట్రాంగ్ ఏదైనా తీసుకుందాము అనేసి చూస్తే 2 పనులు అయ్యేలాగా ఇదైతే దొరికింది. దీనికి ముందు ఇంకొకటి వచ్చింది కానీ ఇట్లా సాలిడ్ గా లేదు, హాలో ఉండింది. నాకు అది బెండ్ అయిపోతుంది, కొబ్బరి ముక్కలు తీయడానికి అంతా రాదు అని నాకు అనిపించింది. ఇదైతే బాగుంది, ఇది కూడా అమెజాన్ లోనే 200 లోపే ఉంది. ఇది కూడా కాస్ట్ బాగుంది, చాలా హెవీగా ఉంది అది. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి, మనము గిన్నెలు క్లీనింగ్ కి స్క్రబ్బర్స్ వాడతాం కదా, అదే. అయితే ఆ స్క్రబ్బర్ ఇది వచ్చి స్టీల్ కూడా కాదు, అదొక లాగా మామూలు మనకి ప్లాస్టిక్ లాంటిది అనమాట. మామూలు ప్లాస్టిక్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, వాటిలోనే ఇంకా రఫ్ గా ఉంది, స్టీల్ ఫినిష్ వచ్చినట్టుగా ఉంది. కొంచెం స్టీల్ కూడా ఇక్కడ చూస్తే ఈ ప్లాస్టిక్ దాని మీదనే మధ్య మధ్యలో స్టీల్ దంతా కూడా చుట్టారు. సో ఇది భలే ఉంది అసలు, తెలుసా. నేను ఇప్పటికి 1.5 month అయింది ఒకటి యూజ్ చేస్తున్నా. ఇంకా అదే 10 ఇచ్చారు ప్యాక్ లో, ఇంకా తక్కువ అనేది లేదనుకుంటాను. 10 ఇచ్చారు, ఒకటే యూజ్ చేస్తున్నా, ఇంకా అవ్వలేదు నాకు అది. అంటే ఒక్క స్క్రబ్బర్ వచ్చేసి, ఈ స్క్రబ్బింగ్ ప్యాడ్ వచ్చేసి మనకి ఒక 1 year వస్తుందేమో అనుకుంటున్నాను నేను. అంటే నావైతే కొంచెం తక్కువే కదా గిన్నెలు, అలా చూసుకుంటే ఒక 1 year వస్తుందేమో అనుకుంటున్నాను. ఎవరైనా షేరింగ్ కి, మన వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా షేర్ చేసుకుంటారు, సిస్టర్స్ నైబర్స్ అని అంటే ఒక ప్యాక్ తీసుకోవచ్చు. ఇది కూడా 200 లోపే ఉంది ప్రైస్. తీసుకుంటే అలా ఒక్కొక్కళ్ళు 2 అలా షేర్ చేసుకోవచ్చు కూడాను. ఎందుకంటే ఎక్కువ తీసేసుకుని దాచుకొని కూడా ఏం చేసుకోలేం కదా, అందుకని. చాలా బాగా క్లీన్ అయిపోతున్నాయి పాల గిన్నెలు ఏంటి అన్ని, ఏవైనా అన్ని కూడా. కాకపోతే మనకి ఏదైనా అడుగంటాయి అనుకోండి, కొన్నిట్లో కొంచెం గట్టిగా రుద్దాల్సిన స్క్రాచ్ బ్రైట్ స్క్రబ్బర్ లాంటి దాంతో రుద్దితే పోయే ఉంటాయి కదా, కొంచెం మాడిపోయిన గిన్నెలు అవైతే పోవట్లేదు. కానీ మిగిలినవన్నీ ప్లేట్స్, స్పూన్స్, గ్లాసెస్, టంబ్లర్స్, ఇంకా రైస్ కుక్కరు, అదే అన్నం వండుకునే గిన్నె, ఇంకా మామూలు పులుసు కూరలు చేసుకున్నవి అన్ని పోతున్నాయి. ఈవెన్ ఫ్రైలు చేసుకునేవి కూడా, పాల గిన్నెలు కూడా క్లీన్ అయిపోతుంది బాగా. కాకపోతే కొంచెం మాడిపోయిన మచ్చలు ఉన్నాయి అని అన్నప్పుడు వాటికి ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ కావాలి కదా, ఎంత ఎఫర్ట్ పెట్టినా దీంతో అది పోవు. అదంటే మనకి వెరీ రేర్ గా ఉంటాయి కదా అలాంటివి. సో ఇదన్నమాట, చాలా బాగుంది స్క్రబ్బింగ్ మాత్రం. నేను కరెక్ట్ గా ఇవైతే మాత్రం గ్యారంటీగా సజెస్ట్ చేస్తాను, తీసుకోవచ్చు హాయిగా, ఎంత బాగా పనిచేస్తాయి. అండ్ గీతలు కూడా పడట్లేదు. నేను నా స్టవ్ ఎప్పుడు కూడా ఇలా స్క్రాచ్ బ్రైట్ స్క్రబ్బర్ అవి కాకుండా స్పాంజ్తో రుద్దుతాను అనమాట, లేదు క్లాత్తో రుద్దుతాను. అలాంటిది దీంతో రుద్దినా కూడా నాకు స్టవ్ మీద అయితే, గ్లాస్ టాప్ మీద గీతలే పడలేదు. బెస్ట్ బై అంటే ఇవి. చాలా బాగుంది అసలు, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది. ఓన్ గా గిన్నెలు వాష్ చేసుకునే వాళ్ళం ఉంటాం కదా ఇప్పుడు, అలాంటప్పుడు మనకి చేతులు కూడా పెద్దగా హర్ట్ అవ్వకుండా స్మూత్ గా పని అవ్వాలంటే. సరే ఇవి కొత్తవి చూపిస్తున్నాను కదా, 1.5 month యూజ్ చేశాను అన్నానా, అది చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఇదిగోండి 1.5 month యూజ్ చేశాను, స్టిల్ ఇట్లానే ఉంది. చక్కగా వాషింగ్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి కొద్దిగా హ్యాండ్ వాష్ ఏదో ఉంటుంది కదా మనం విమ్ యూజ్ చేస్తుంటే, అదేసి కడిగేసి అట్లా పెట్టేయడమే, చక్కగా ఆరిపోతుంది. ఇంకా ఫుల్ హైజీన్ అనాలన్నమాట. ఇది ఖచ్చితంగా హైజీన్. మనం స్క్రాచ్ బ్రైట్ స్క్రబ్బర్స్ అలాంటివి ఏమన్నా ఉంటాయి కదా గ్రీన్ కలర్వి, అవైతే కొన్ని డేస్ తర్వాత పడేయాలి, మంత్లీ అయినా మార్చాలి, 15 రోజులకు ఒకసారైనా మార్చాలి అని అనుకుంటామా. దీన్ని మార్చే సిచ్యువేషన్ అయితే ఇప్పటికి రాలా. 10 వచ్చాయి, ఒకటి స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు, ఇంకో వారం పోతే 2 నెలలు అవుతుంది నాకు ఇది వాడడం నేను స్టార్ట్ చేసి. సింక్ రుద్దుతున్నాను, స్టవ్ దగ్గర, ఇంకా కంపార్ట్మెంట్, ఇవి అన్నిటికీ కూడా యూజ్ చేస్తున్నానా, పర్ఫెక్ట్. ఇంకా అట్లానే ఉంది, ఏమి చెక్కు చెదరలేదు. కొంచెం ఇదేమో పెద్దగా ఉంది కదా, వాడగా ఇది కొంచెం స్ట్రింక్ అయింది, అంతే డిఫరెన్స్, అంతగానే ఏం లేదు. చాలా బాగుంది. ఇదైతే కొనుక్కొని చూడండి ఒకసారి, భలే సాటిస్ఫై అవుతారు ఇది తీసుకుంటే. నెక్స్ట్ ఇవైతే తీసుకున్నాను.
ఇవి కంపార్ట్మెంట్స్ లో అన్ని పెట్టుకునేవి కదా. ఇప్పటి వరకు అయితే నేను యూజ్ చేయలేదు, కానీ ఇలాంటివి అన్ని కూడా స్టఫ్ ఏదో ఒకటి ఉన్న వాటిలో సర్దుకుని పెట్టుకుంటూ పోతా ఉండేదాన్ని. ఇప్పుడు మా సాహితికి చిన్న చిన్న నాప్కిన్స్, చిన్న చిన్న సాక్స్లు, తన రబ్బర్ బ్యాండ్లు, క్లిప్స్ ఇవన్నీ ఉంటున్నాయి కదా, అన్ని అలా పడేస్తే స్కూల్కి వెళ్ళే టైంలో నాప్కిన్ వెతుక్కోవడము, సాక్స్ దానికి పేరు వెతుక్కోవడము, తన చిన్న చిన్న వేర్ థింగ్స్ ఉంటాయి కదా వేర్ చేసేవి, ఇవన్నీ వెతుక్కోవడము ఇబ్బంది అయిపోతుంది తనకి. సో ఇట్లా ఒకటి 4 ఉన్నాయండి. ఇవి చాలా కాస్ట్ అయితే చాలా తక్కువే ఉన్నాయిలేండి, 200 to 300. నేను ఏదైనా కొన్నా కూడా మరీ ఎక్స్పెన్సివ్ అయితే కొనను, అవాయిడ్ చేసేస్తా. దానికన్నా ఇంకేదన్నా మనం ఆల్టర్నేటివ్ ఇంట్లో ఉన్న వాటితో చూసుకోవచ్చా అన్నట్టుగా కూడా చూసుకుంటా. ఇవి కూడా ఇట్లా పార్టీషన్ వైజ్ గా ఉండేవి కూడా ఇంకా కొన్ని రోజులు ఆల్టర్నేటివ్ చూశాను, కానీ సరేలే అనేసి ఇవి తీసుకున్నా నేను. చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. సాక్స్ పెట్టడము, చిన్న చిన్న నాప్కిన్స్ పెట్టడము, తన ప్యాంటీస్ పెట్టడము, ఇట్లాంటివన్నీ పెట్టుకోవడానికి. అండ్ కొన్ని స్టేషనరీకి కూడా యూజ్ చేసుకుంటుంది. 4 ఉన్నాయి, ఇవి 4 వచ్చాయి. స్టేషనరీకి కూడా యూజ్ చేసుకుంటుంది. అండ్ ఒకటైతే నేను మెడికల్ కిట్ గా తీసుకున్నాను. తన సిరప్స్ కానీ, ఇంకా ఇలా థర్మోమీటరు, ఇంకా ఐ డ్రాప్స్, విక్స్ ఇవన్నీ పెట్టడానికి ఇట్లా ఒకటి పెట్టుకున్నా. అన్ని ఒకే దగ్గర ఈజీగా ఉందన్నమాట తీసుకొని వాడుకోవడం కోసం అనేసి. చాలా బాగున్నాయి ఇవి కూడా. క్వాలిటీ అయితే నార్మల్ ప్లాస్టిక్ ఏం లేదు, బట్ మనము ఇవేమి ఫుడ్కి వాటికి యూజ్ చేసేవి కాదు కాబట్టి జస్ట్ కొన్ని రోజులు యూజ్ చేసుకోవడానికి అన్నట్టుగా వాడుకోవడం బాగుంది. నాకైతే నచ్చాయి ఇవి, కంఫర్ట్గా. ఇవి వచ్చిన తర్వాత కూడా కొంచెము స్కూల్కి రెడీ అయ్యేటప్పుడు కొంచెం థింగ్స్ అన్నీ కూడా కాస్త ఈజీగా ఉన్నాయి అన్నమాట. కాకపోతే మనము సర్దుకోవడం అయితే మొదట్లో అయితే బాగా సర్దుకుంటాము, తర్వాత మళ్ళీ అవాయిడ్ చేసేసి అలా పడేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇంకా వీటి పర్పస్ అనేది మనము యూజ్ చేసుకుంటున్నట్టుగా ఉండదు కదా, అట్లా. తర్వాత ఈ బాస్కెట్స్, ఇది ఒక వీడియోలో చూసి అడిగారండి బాస్కెట్స్ అనేసి. ఇవి అమెజాన్లోనే ఎప్పుడో తీసుకున్నవి ఇవి కూడా ఒక 200-300 రూపీస్లో ఉంటాయి. 3 వస్తాయి. ఇవి ఏంటంటే జూట్ మెటీరియల్ అనమాట. జూట్ కూడా కాదు, థ్రెడ్, కాకపోతే జూట్ కలర్లో ఉన్నాయి. వీటిలో గ్రీన్ కలర్ కూడా ఉంటాయి, ఇదిగోటి గ్రీన్ ఉంటాయి కొన్ని. ఇది బాగుంటది క్లాత్, వాషబుల్ అనమాట. ఇవి కొంచెం లేట్గా ఆరుతాయి. సమ్మర్లో మంచి ఎండ ఉన్నప్పుడు అయితే ఉతికి ఆరేసుకోవచ్చు. ఇవి ఫుల్గా హ్యాండ్ మేడ్, ఒక రోప్ లాగా చేసేసి దాన్ని చేత్తో ఇలా అంతా స్టిచ్ చేయడం అనమాట. బాగుంటాయి ఇవి, చాలా బాగుంటాయి. లుక్ బాగుంటుంది. మనము ఇది మన కాస్మెటిక్స్ ఏమన్నా ఉంటాయి కదా డైలీ యూజ్ చేసేవి, అలాంటివి పెట్టేసుకొని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవడానికి, లేదా హాల్లో కీ చైన్స్ అట్లాంటివి, లేదా గ్లాసెస్ ఉంటాయి, స్పెక్స్ అలాంటివి వేసేసుకోవడానికి అయితే మనకి హ్యాండీగా ఉంటాయి అన్నమాట. బాగుంటుంది ఇవి కూడా. ఇవి 3 తీసుకున్నాను. ఎప్పటివో ఇవి హైదరాబాద్లో ఉండేటప్పుడు తీసుకున్నాము, మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకుంటుంటే వాళ్ళతో పాటుగా. బాగున్నాయి. వీటి లింక్ కూడా ఉంది. ఇప్పుడు ఇంకా కాస్ట్ తగ్గాయి, అది కూడా ఇస్తాను, ఏమన్నా కావాలంటే చూసుకోవచ్చు. కానీ థింగ్స్ ఏమన్నా నేను చూపించేది అయితే వెరీ రేర్ కదా, ప్రోడక్ట్స్ ఏమన్నా ఇది కొన్నాను అది కొన్నాను అనేవి. కాబట్టి చూపించాను అంటే చాలా కాలం తర్వాత, నేను తీసుకొని వాడడం మొదలుపెట్టిన చాలా కాలం తర్వాతే చూపిస్తాను. అది కూడా తక్కువ కాస్ట్లో ఉన్నాయి, మనకి లైఫ్ వస్తుంది, బాగా యూజ్ అవుతున్నాయి అనేవి ఏమన్నా ఉంటే అవి మాత్రమే చూపిస్తాను నేను. స్టిల్ అలా చూపించినవి కూడా కొంచెం మైండ్ఫుల్గా పర్చేస్ చేసుకుంటే మంచిది అనమాట. ఇది నిజంగా ఈ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ ఉంది, నైఫ్స్ ఉన్నాయనుకోండి, షార్ప్నెస్ పోతుంది, చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, గట్టిగా రుద్దడము. అలాంటప్పుడు ఇట్లాంటి షార్ప్నర్, ఏదైనా నైఫ్ షార్ప్నర్ ఒకటి ఉంటే ఈజీగా ఉంటుంది కదా, మళ్ళీ నైఫ్ కొనకుండా అనేది అలా ఆలోచించుకొని మీకు నిజంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది 100% అనేది ఉంటేనే పర్చేస్ చేయాలి. సోషల్ మీడియాలో చూసింది ప్రతిదీ అట్రాక్ట్ అయి కొనుక్కోవడం అనేది మాత్రం తర్వాత రిగ్రెట్ అవుతామన్నమాట. సో నేనైతే అలా కొనుక్కోను. నాకు అవసరం ఉంది అని అన్నప్పుడు, నాకు ఎలాంటి ప్రోడక్ట్ నా అవసరాన్ని తీర్చేది ఉంది, మళ్ళీ ఆ ప్రోడక్ట్ కూడా కాంపాక్ట్గా ఉండాలి, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి అనేసి చూసుకుంటాను నేను. అన్నిటికన్నా కూడా నేను మోస్ట్లీ సాటిస్ఫై అయింది దీనికండి, స్క్రబ్బర్. ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి, బాలే ఉంది అసలు. మంచి హైజీన్ మెయింటైన్ చేసిన వాళ్ళం కూడా అవుతాము. అసలు ఏమి ఇరుక్కోడాలు అవి ఏమి ఉండవు, చక్కగా వాష్ చేసేసుకోవచ్చు, నాప్కిన్ లాగా అనమాట స్క్రబ్బింగ్ ప్యాడ్. సో ఈ ప్రోడక్ట్ లింక్ అయితే ఇస్తాను, చెక్ చేయండి. బాగుంది, రిక్వైర్మెంట్ ఉంది అని అంటే చూడొచ్చు. ఇంకేదన్నా హెల్ప్ఫుల్ ప్రోడక్ట్స్ ఏమన్నా నేను తీసుకుంటే షేర్ చేయమంటారా అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. సో దాన్ని బట్టి నేను తర్వాత వీడియోస్ ఏదైనా చేయడానికి ప్లాన్ చేస్తాను. నేను అవసరము అనుకుంటే, ఇది మన వాళ్ళకి కూడా హెల్ప్ అవుతాయి అని అనుకుంటే కనుక నేను షేర్ చేస్తాను.